ఉపచారాలు చేసుకుంటారు. అందులో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సంగీత కచేరీలో అద్భుతమైనటువంటి స్వరగీతం చేసినటువంటి ఈ బృందానికి మరొకసారి శ్రీపీఠ బృందం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం శ్రీమాత్రే నమః. మరికొద్ది క్షణాల్లో లక్ష ఏ వేదికపై ఉంది స్వస్యై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకారకరణాయ దయార్ద్ర చిత్త. కానీ మన దురదృష్టం ఏమైపోయిందంటే రాజకీయంగా మారిపోయిన తర్వాత దుష్ట రక్షణ శిష్ట శిక్షణ అయిపోయింది. అది ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. దుష్ట రక్షణ, శిష్ట శిక్షణ, అది మారిపోయింది అలాగా. అందుకనే మన దేవతలందరూ మనకు చూపించినటువంటి అంశం ఏంటంటే వాడు దేవుడుగా ఎప్పుడు నిలబడగలడు ఒక మనిషి. రాముడెవరు దేవుడు కాదు, ప్రతిజ్ఞ చేసి వచ్చాడు భూమి మీదకి. నేను ఈ భూమి మీద మనిషిగానే పుడతాను, మనిషిగానే బ్రతుకుతాను, మనిషిగానే నేను నా శరీరాన్ని విడిచిపెడతాను. కాబట్టి రాముణ్ణి మనం దేవుడుగా మార్చేసి మనకు అందని దూరంలో పెట్టాం. కానీ రాముడి యొక్క లక్షణాలు, రాముడి యొక్క గుణాలు, రాముడి యొక్క ఆ లోపల ఉన్నటువంటి ఆ దయార్ద్ర చిత్తం ఏదైతే ఉందో ప్రతి మనిషిగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి అనుసరించదగ్గ గొప్ప లక్షణం అది. అలాంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క పాలన ఎలా ఉండేది అంటే ఎవరైనా తన యొక్క పరిధిలో ఒక యోగ్యమైన వ్యక్తి, ఒక శిష్టుడు, ఒక ఆచారవంతుడు లేదా పద్ధతైనటువంటి వ్యక్తి, ఒక మంచివాడు వాళ్ళని మార్చాలని చూస్తాడట. ఇక కాదు అనుకుంటే అప్పుడు రావణాసురుడికైనా ఎన్నిసార్లు కబురు పంపాడో ఆయన, ఎన్నిసార్లు తిరిగి వెళ్ళన్నాడు రావణాసురుడు. కానీ వాడు వింటే కదా మాట. కాబట్టి ఒక దైవం అనేటువంటి చేతిలో ఆయుధం అనేది చాలా మంది ప్రశ్నిస్తారు, ఆక్షేపిస్తారు. ఆయన దేవుడైతే ఆయుధాలు ఎందుకు ధరిస్తాడని. దేవుడు ఆయుధాలు ధరిస్తేనే దేవుడు అవుతాడు, ఆయుధాలు ధరించి ఉంటేనే దేవుడు అవుతాడు. ఎందుకు అనంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటిది ఈ రెండే దైవానికి ప్రధానమైన అంశం. అది ఎవరు చేస్తారో సమాజంలో, ఈవెన్ ఇంట్లో తల్లి కానీ తండ్రి కానీ అలా చేస్తేనే వాళ్ళు దేవతలుగా ఉంటారు. అంతేగాని పిల్లలు తప్పులు చేస్తే దాన్ని ఎంకరేజ్ చేసి పడేసి ఇష్టం వచ్చినట్టు మంచి చేసే వాళ్ళని చిచ్చి నువ్వు పనికి మాలిన వాడివి, నువ్వు ఇలా చేస్తే ఎలా బతుకుతావని వాడికి నేర్పామనుకోండి, ఈ రోజు రేపట్లో తల్లిదండ్రులు పిల్లలకి ఏం నేర్పుతారు? నువ్వు మామూలుగా మంచిగా ఉంటే నిన్నందరూ ముద్దపప్పు అంటారా, నువ్వు ఆవకాయలాగా ఉండాలంటే వేసేయాలి, ఏదో ఒకటి చేసేయాలి, ఏదో ఒకటి అని మనం నేర్పుతున్నాం పిల్లలకి. అంటే ఇప్పుడు మనం దేవతలమా? మనం దేవిగా ఒక దేవతగా మనం కూర్చోగలమా వాళ్ళ ముందు? లేదు. కాబట్టి పిల్లలు తప్పు చేస్తే అక్కడ శిక్షించడం అనేటువంటిది తల్లిదండ్రులకి దైవీకమైన లక్షణం. అది తల్లిదండ్రి లక్షణం కాదు, దైవీకమైన లక్షణం. శిష్యుడు తప్పు చేస్తే గురువు దాన్ని శిక్షించడం అనేది, ఖండించడం అనేది దైవిక లక్షణం, అది గురువు లక్షణం కాదు. అలాగని ఈరోజు స్కూల్లో మనం పిల్లల్ని పెడతాం. మా పిల్లల నుండి ఆ మాస్టారు కళ్ళెర్ర చేసి ఇలా చూస్తే మా అమ్మాయి గజగజ వణికిపోయి 3 రోజులు జ్వరం పట్టేసుకుంది, ఆ టీచర్ని తీసేయండి లేకపోతే మా పిల్లల్ని తీసేస్తామనేటువంటి స్థాయికి ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టంలో అంత సుకుమారిత్వం వచ్చేసింది. కాబట్టి శిక్షణ అనేటువంటిది ఒక ప్రధానమైన లక్షణం. అదే మన దుర్గమ్మ చేతిలో కూడా శూలం ఎవరి కోసం అని అంటే మన కోసం కాదు. మనలో దుష్టత్వం ఉంటే ఆ శూలం మన కంటికి కనపడుతుంది. మనలో కనుక సద్భావన ఉంటే, సాధుభావన ఉంటే అమ్మ ముఖం చిరునవ్వుతూ ఉంటుంది. మీరు చూడండి, దుర్గమ్మ నవ్వుతూ ఉంటుంది, కిలకిలా కిలకిలా నవ్వుతూ ఉంటుంది. ఇందాక చూస్తుంటే శ్రీలలిత కానీ సీతారాం కేసరి ఇద్దరు ఒకరినొకరు చూసుకుని అలా కిలకిలా నవ్వుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ గురించి కాదు, తను పాడుతూ ఉంటే తన ఆనందాన్ని పొందుతున్నాడు. సీతారాం వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎప్పుడే చెప్తారు, వాళ్ళు సంగీత విద్వాంసులు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ సంగీత కుటుంబం. అలాగనే శ్రీలలితకు కూడా వాళ్ళ కుటుంబం సంగీత కుటుంబం, తల్లిదండ్రులు వాళ్ళందరూ ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఊరికి అలా నేర్చుకుంటే వచ్చేటువంటిది విద్య, కానీ స్వతసిద్ధంగా సాధనతో వచ్చేది జ్ఞానం. సంగీతం అనేది విద్య కాదు, సంగీతం అనేది జ్ఞానం. లోపల నుంచి ఊటలా ఊరాలే కానీ అది
కూరేది కాదు. ట్యాంకులో నీళ్లు కూరాలి, కానీ బావిలో నీళ్ళు ఏమైనా కూరాలా? బావిలో వచ్చేది ఊరే నీళ్లు, ట్యాంకులో నుంచి వచ్చేది కూరిన నీళ్లు. కాబట్టి విద్య కూరాలి, జ్ఞానం ఊరుతూ ఉంటుంది, ఊటలా ఊరుతూ ఉంటుంది. తను ఇప్పుడు పాడింది అద్భుతమైనటువంటి కీర్తనలన్నీ మన ముందు పాడు. తనలో ఏంటి అది పాడుతున్నప్పుడు తనలో పెరిగేది జ్ఞానం. మనకు తన విద్య కనబడుతుంది, కానీ తనలో పెరిగేది జ్ఞానం, తన అనుభూతి పొందేది జ్ఞానాన్ని. అలా దుర్గం అంటే అర్థం ఏంటనంటే చాలా కష్టమైనది అర్థం. దుర్గా అంటే అర్థం ఏంటనంటే కష్టాలు ఏవైనా ఆవిడ్ని పట్టుకుంటే ఆవిడిని దాటే రావాలి మన దగ్గరికి, అంత కవచంలా నిలబడుతుంది దుర్గమ్మ. అందుకనే అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, కడుపారడి వచ్చినయమ్మ మాయమ్మ దుర్గమ్మ అంటారు. అంటే ఎంత గొప్ప పదం వాడారు చూడండి. అదే మంత్రాన్ని దుర్గే స్మృత హరసి భీతి అశేష జంతో, దుర్గమ్మ అనుకుంటే ఆవిడ మన కష్టాలని ఇట్టే దూరం చేయగలిగేటువంటి శక్తి ఆవిడ దగ్గర ఉంది. అలాంటి అమ్మవారిని ఈరోజు మనం అలంకరించుకున్నాం. నేను గతంలో చెప్పాను మీకు, నవరాత్రులు అని అంటే అమ్మవారికి మనం చూసే అలంకారం అమ్మవారిది కాదని, ఇంట్లో ఉండే ఒక స్త్రీ యొక్క శక్తిని 9 రూపాలుగా మనం చూస్తాం. నిన్న అన్నపూర్ణాదేవిగా చూసాం. మన ఇంటికి వెళితే ఆకలేస్తే ఎవరిని పిలుస్తాం మనం? అయ్యా అంటామా? ఇంటికి అడుక్కునేవాడు వచ్చినా ఏమనంటాడు? అమ్మా ఇంత భిక్ష పెట్టండి అంటాడు. అంతేగాని అయ్యా ఇంత ఏమన్నా పెట్టండి అంటాడా? అనడు. అడుక్కునేవాడు వచ్చిన అమ్మా అనే అడగాలి. అందుకే అడగందే అమ్మైనా పెట్టదంటే అది మనకు కాదు, మనకు అనుకునేరు ఆ సామెత. అడగకపోతే అమ్మ పెట్టదంటే చంటి పిల్లాడు నిద్రపోతూ ఉన్నాడు అనుకోండి, లేదా మామూలుగా ఆడుకుంటున్నాడు అనుకోండి, ఆ తల్లి పాలు ఇవ్వకపోతే అది అడగట్లేదని వదిలేస్తే, అది అడగడం చేతగాని శిశువు అయితే అది చేతగాని తనం పాలు ఇవ్వని తల్లిదవుతుంది. ఆ పిల్లకి ఎప్పుడు పాలు ఇవ్వాలి, ఎప్పుడు దాన్ని లాలించాలనేది తెలిసేది తల్లికి. కాబట్టి అడగందే అమ్మైనా పెట్టదనేది సామెత తన బిడ్డకు కాదు, అడుక్కునేవాడికి. కాబట్టి ఇప్పుడు మనందరం అమ్మవారి దగ్గర అడగందే అమ్మైనా పెట్టదని అడుక్కుంటామా? లేదు, పెట్టాల్సిన బాధ్యత నీదే అని ఆవిడ దగ్గర దమ్ముతో హక్కుతో ఆవిడ దగ్గర మనం బిడ్డలా ఉంటామా? అది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి అమ్మవారిని అన్నపూర్ణగా మొదటి రోజు ఎందుకు అలంకరించుకుంటామంటే మనందరికీ కడుపు నింపి. అందుకనే తెలుగులో ఒక సామెత ఉంది, తల్లి కడుపు తడుముతుంది, తండ్రి వీపు తడతాడు. అంటే తల్లి వీపు తట్టదు ఎప్పుడు, తండ్రి వీపు తడతాడు. ఎందుకనంటే సబాష్, నా కొడుకు నా కూతురు ఎంత గొప్పగా ఒక స్థాయికి వచ్చారు. కానీ తల్లి మాత్రం వీపు తట్టదు, కడుపు తడుముతుంది. అది ఏం సాధిస్తే నాకెందుకు, నా బిడ్డ తినిందా లేదా, నా కొడుకు తిన్నాడా లేదా అని ఆలోచించేది తల్లి. తల్లి ఏమో ముందు చూస్తుంది, ముందు చూపు. తండ్రికి ఏమో వెనక రక్షణ, తను వెనకుంటాడు. బాగా గమనించండి. అదే భార్య దగ్గరికి వస్తే భర్తకి కడుపు తడవాలి కదా, తడవదు, జోబీ తడుముతుంది. ఎందుకని అది తడివితే కానీ రాలితే కానీ మిగతావన్నీ కుదరదు. కాబట్టి భార్య జోబీలు తడుగుతారు, కానీ తల్లి కడుపు తడుగుతుంది. అందుకనే అమ్మ అని పిలుస్తాం ఆవిడ. రెండవ రోజు దుర్గమ్మ అంటే ఇంట్లో ఎవరికైనా చిన్న ఆపద వస్తే. ఇది ఏంటో విచిత్రము మీరు గమనించండి. కోవిడ్ టైంలో కూడా మగవారికి ప్రమాదాలు ఏర్పడ్డాయి. మగవారి సంఖ్య ఎక్కువ, 90% మగవారే చనిపోయారు. చనిపోయిన వాళ్ళలో మగవారికే ప్రమాదాలు వచ్చాయి, ఆడవాళ్ళకి రాలేదు. అది ఏం నాకైతే అర్థం కాలేదా? కోవిడ్కి కూడా ఈ అమ్మవారు ఇది స్త్రీలో దీన్ని ముట్టుకో, అది కూడా స్త్రీలింగం ఏమో కోవిడ్ కూడా. పూర్తి స్థాయిలో పక్కా ఫెమినైన్ జెండర్ అనుకుంటా కోవిడ్ కూడా. సో అది ఇంట్లో చూడండి, ఇంట్లో అందరికీ ఇబ్బంది వచ్చింది. ఎవరికెవరు చూడకూడదు, కానీ అందరికీ వండి ఎవరి గదుల్లో వాళ్ళకి తలుపులు తీసి పెట్టి ధైర్యంగా తాను మాత్రం నిలబడగలిగిందంటే ఆ దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుంది? ఒక స్త్రీకి ఉంటుంది. అదే దుర్గా, అదే దుర్గా. కోవిడ్ వస్తే మగవాళ్ళందరూ భయపడిపోయారు, కానీ ఇంట్లో స్త్రీ మాత్రం కోవిడ్ వచ్చిన మొగుడికి సర్వీస్ చేసింది, పిల్లలకి. చాలా మంది చెప్తూ వచ్చారు ఆడవాళ్ళు,
గురువుగారు మీ ప్రవచనాలు వింటున్నాం, కొద్దిగా ఊరట పొందుతున్నాం, కానీ సమయం లేకుండా అయిపోయిందని. ఇదేంటి లాక్డౌన్ కదా, ఖాళీ కదా, వాళ్ళకి లాక్డౌన్ కానీ నేను బ్రేక్ డౌన్ అయిపోయానండి అనేది. ఎందుకంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, ఈ మధ్యలో ఏదో తినాలి, ఎందుకంటే తింటూ ఉంటే కానీ ఇమ్యూనిటీ పెరగదని ఏకదాటిగా వంట గదులు ఫుల్ సామాన్లు సరుకులతో నింపేసి వంటల కింద ఉండేది. అప్పుడు నాకు తెలిసేది కాదు, తెలిస్తే అప్పుడు మహాశక్తి యాగం పెడితే హాయిగా మీ అందరికీ ఫ్రీగా ఉండేది, అందరికీ ఇక్కడ మంచిగా ప్రసాదాలు అయ్యేది. కానీ మొత్తానికి ఆ కోవిడ్ టైంలో రెస్ట్ అనేది తెలియకుండా ఒక రెస్ట్లెస్గా తిరిగింది అంటే దుర్గా. అలాగనే రేపు మనం అమ్మవారిని రాజమాతంగి అంటే రాజశ్యామలుగా అలంకరించుకుంటాం. అర్థం ఏంటంటే రాజ్యము అని అంటే అధికారం. ఇంట్లో భార్యామూలమిదం గృహం అంటారు, అర్థమైందా? భార్య గృహానికి మూలం, భార్య లేకపోతే గృహం లేదు. అందుకే ఇతనికి పేరు, మగవాడికి పేరు మన సంస్కృతంలో గృహస్థు అని పేరు పెట్టారు. విన్నారా పేరు ఎప్పుడైనా? గృహస్థు అంటే అర్థం ఏంటి? భార్యకి ఏం పెట్టారు? గృహిణి అని పేరు పెట్టారు. గుర్తుపెట్టుకోండి, భార్యకి గృహిణి అంటారు, పురుషుడికి గృహస్థ అంటారు. అంటే అర్థం ఏంటంటే గృహే తిష్టతి ఇది గృహస్థ, ఆ గృహంలో ఉండేవాడు, ఉండనిస్తే అతనికి పేరది. అంటే అతను వెళ్ళాలి రావాలి, వెళుతూ వస్తూ ఉంటాడు, ఆయారాం గయారాం అన్నట్టు. కానీ ఇంట్లో గృహిణి అంటే సంస్కృతం అర్థం ఏంటంటే ఎవరైతే గృహము తనదిగా కలిగి ఉందో, గృహం అస్యాహ అస్తి ఇది గృహిణి, ఎవరైతే గృహాన్ని తనదిగా చేసుకుందో, ఓనర్షిప్ అంటే అక్కడ తనది, ఆ ఇంట్లో ఏ మారుమూల ఏముందో ఆవిడికి తెలిసినట్టు ఎవరికి తెలియదు. అందుకనే ఆవిడ గృహిణి. అందుకనే రాజమాతంగిగా అమ్మవారిని రేపు అలంకరించుకుని మీరందరూ ఆ గృహాన్ని అంత సామర్థ్యంగా నిర్వహించేటువంటి శక్తిని అమ్మవారు కల్పించాలని మనం కోరుకుంటాం. రేపు 1,00,000 నిమ్మకాయలతోటి మనం అర్చన చేస్తాము అమ్మవారికి. అలాగే ఈరోజు నాకు కూడా చాలా అంటే పని, మీకు తెలుసు, భారం ఉంది. అయినా నేను వాళ్ళకి మాట ఇచ్చాను, నేను వస్తాను, నేను వచ్చిన తర్వాత మంచి కీర్తన నా గురించి అట్టి పెట్టుకొని పాడండి అని. లలితమ్మ నిజంగా అలాగ మంచి కీర్తన. నాకు ఆనందం వేసింది ఏంటంటే మన సీతారాం, ఈయన ఏంటంటే ఆవిడ పాడుతుంటే ఈయన ఆనందాన్ని చేతులు వాయించేస్తున్నాడు, ఉండలేకపోతున్నాడు, మంచి ఆనందంగా ఉన్నాడు. అంటే తన భార్యని మాత్రమే కాదు, తను సంగీతం అనే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి ఆ నోట్స్ తగులుతూ ఉంటే లోపల ఆ పాయింట్స్ అవి ఎప్పుడైతే తగులుతూ ఉంటే మనిషికి తెలియని ఒక డోపమిన్ వస్తూ రిలీజ్ అవుతూ ఉంటుంది, ఒక ఆనందం కలుగుతూ ఉంటుంది. అలాంటి ఆనందాన్ని మనకు పంచగలిగేది ప్రత్యేకించి జంతువులు ఆలాపన చేస్తాయి, కానీ సాహిత్యాన్ని పాడగలిగే శక్తి ఒక మానవుడికే ఇచ్చింది ప్రకృతి అద్భుతంగా. జంతువులు ఆలాపన చేస్తాయి, కూహు గానాలు ఉంటాయి, రకరకాల జంతువుల నుంచే సంగీతం అనేది వచ్చింది. సజ్జమం కానీ, అందుకనే రిషభం అంటారు, గాంధారం అంటారు, ఇవన్నీ కూడా జంతువుల నుంచి వచ్చింది ఇవన్నీ. కానీ మనిషి పాడేది పాట, జంతువులు చేసేది ఆలాపన, అంతవరకే అవుతాయి. కానీ మనిషి ఆలాపన చేసే జంతువు కంటే ఈరోజు ఘోరంగా విలాపన చేస్తూ చెందుతున్నాడు మనిషి. ఆలాపం కంటే విలాపం ఎక్కువైపోయింది వీడికి, చింత. అందుకనే సంగీతం అనేది, అందుకనే సంగీతంతో మనిషి కుదుట పడతాడు, శాంతం పొందుతాడు. అమ్మవారు అందుకనే ఆరాధనలో సంగీతం అనేది అమ్మవారికి సేవ. ఆ సేవలో ఈరోజు వీరిద్దరు దంపతులు, అందులో ఈయన భవానీ దీక్ష అంటే ఆ రెడ్ డ్రెస్ వేసుకుని వచ్చారు ఇంకొకటి, ఈయన భవానీ దీక్ష ప్రతి ఏడాది చేస్తూ ఉంటాడు ఆయన. సో 45 రోజులైంది వివాహమై. నేను చైతన్య నాకు చెప్పి ఇలాగ ఏర్పాటు చేస్తామంటే 45 రోజులైంది కదా వివాహమై, వాళ్ళు వస్తారా, వాళ్ళు ఎక్కడ ఉంటారు మరి ఏంటనంటే, పాప అప్పటికి వాళ్ళు ఎక్కడికో బయట ఊరు వెళ్ళారు, కానీ మేము ఇక్కడికి ఖచ్చితంగా వచ్చి తీరుతామని. సీతారాంకి ఎక్కువ నా ప్రవచనాలు వింటూ 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 చిన్నప్పుడు చాలా వయసు నుంచి తిను కూడా వినేది, ఎంత వినేదో నాకు తెలియదు, అడుగుతాను మళ్ళీ ఏమేమి విన్నామని. కానీ తిను బాగా నా ప్రవచనాలు విని బాగా లోపల ఒక మంచి ఒక ఇన్స్పిరేషన్ తోటి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి వెళ్ళాలని పెట్టుకుని ఇక్కడికి వాళ్ళు వచ్చారు. ఎప్పటికీ వాళ్ళిద్దరూ శ్రీపీఠంలో జరిగే ప్రతి కార్యక్రమంలో
ఖచ్చితంగా హాజరై అమ్మవారికి ఐశ్వర్యాంబిక అమ్మవారికి సేవలు అందిస్తూ అలాగే త్వరలో వాళ్ళకి ఒక ఐశ్వర్యాంబిక కూడా కలగాలని ఐశ్వర్యాంబికను తీసుకొచ్చి ఇక్కడ ఐశ్వర్యాంబిక చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిద్దరికీ మనందరం సరిపోలేదు. యాక్చువల్లీ వాళ్ళకి వేరే కార్యక్రమం ఉంది కానీ ఉదయం పూట అయితే సుమారు ఈరోజు 30,000 దాటారు జనం అర్చనలు. మీరు కూడా లైవ్లో చూడొచ్చు అది. సో అలాంటి సందర్భంలో పాటించగలిగితే కూడా ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ టైం తర్వాత కార్యక్రమం మనం పెట్టుకున్నప్పుడు అలా రూపుదిద్దుకొని ఏర్పాటు చేద్దాం. లలితకి మంచి అభివృద్ధి, సంగీతంలో ఒక మంచి స్థానము, ఆ సంగీతం ద్వారా తనకు మానసికమైనటువంటి ఒక తృప్తి, తద్వారా తన తృప్తిని సీతారాం కూడా పొందాలని వారిద్దరూ ఆనందంగా ఆరోగ్యంగా మంచి ఐశ్వర్యవంతంగా, అంటే పిల్లలతోటి మంచి ఐశ్వర్యం, పిల్లలే కదా ఐశ్వర్యం అంటే, వారితో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం 1,00,000 పసుపు కొమ్ముల అర్చనకి మనం ప్రారంభం చేద్దాం. అందరికీ నమస్కారం. ఇవాళ శ్రీపీఠంలో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను చిన్న వయసు నుంచి కూడా శ్రీ 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 మన స్వామీజీ వారిని, పరిపూర్ణ సరస్వతి స్వామి వారిని, నాకు అసలు ఇవాళ స్వామిని కలిస్తే నాకు ఆల్మోస్ట్ అమ్మవారి దర్శనం అయినంత ఆనందంగా ఉంది. స్వామివారిని చిన్నప్పటి నుంచి కూడా నేను స్వామీజీ కంటే కూడా నేను ఒక లీడర్ లాగా ఆయన్ని బాగా ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటాను స్వామీజీని. అలాంటిది ఇంత పెద్ద కార్యక్రమంలో లలితకి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు స్వామివారికి నా పాదాభివందనాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాను. నమః. ఓం అనీశాయై నమః. ఓం వింధ్యవాసిన్యై నమః. ఓం వింధ్యవాసిన్యై నమః. ఓం తేజోవత్యై నమః. ఓం కుమారై నమః. ఓం తేజసే నమః. ఓం తేజసే కర్మజ్ఞానప్రదాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం సర్వసంహారకారిణ్యై నమః. ఓం సర్వసంహారకారిణ్యై నమః. ఓం ధర్మజ్ఞానాయై నమః. ఓం ధర్మజ్ఞానాయై నమః. ఓం ధర్మనిష్ఠాయై నమః. ఓం ధర్మనిష్ఠాయై నమః. ఓం సర్వకర్మ వివర్జితాయై నమః. Do like, share and subscribe our Meena Vlogs, and do not forget to hit the bell icon.